హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్లెట్ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బేషన్ తీసుకొని ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ పెసర్లు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇదే గ్లాస్తో మెజర్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనికన్నా ఎక్కువ క్వాంటిటీలో పెద్ద గ్లాస్ కానీ లేదా కప్తో కానీ బౌల్తో కానీ మెజర్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ జొన్నలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ క్వాంటిటీలో 1 గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రాగులు తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో తీసేసుకోండి. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్స్ అన్నీ 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి రైస్ వచ్చేసి 2 గ్లాసెస్ తీసుకున్నాను. మీరు ఏ క్వాంటిటీతో అయితే మెజర్ చేసి తీసుకున్నారో అదే క్వాంటిటీతో గ్రెయిన్స్ అన్నీ 1 కప్, రైస్ వచ్చేసి 2 కప్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ పోహా తీసుకుంటున్నాను. ఎందుకంటే దోశ మనకి స్పాంజీగా చాలా సాఫ్ట్గా రావాలంటే పోహా యాడ్ చేయొచ్చు. కాస్త మెంతులు యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ వచ్చేసి 1 or 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి డస్ట్ పార్టికల్స్ అంతా బయటకు వచ్చేలాగా 2 to 3 టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసేయాలి. చూడండి, ఇక్కడ మేము చూపించినట్టుగా ప్రెషర్తో డస్ట్ పార్టికల్స్ అంతా బయటకు వచ్చేలాగా ప్రాపర్గా వాష్ చేసేయాలి. చూడండి, ఇలా నీట్గా 3 to 4 టైమ్స్ ప్రాపర్గా వాష్ చేశాక నెక్స్ట్ వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ మనం మల్టీగ్రెయిన్స్ యాడ్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ 8 to 9 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలి. ఈ 8 to 9 అవర్స్ సోక్ చేశాక జార్ తీసుకొని ప్రాపర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నార్మల్ దోశ కన్నా ఈ మల్టీగ్రెయిన్స్ వేసాం కాబట్టి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ప్రాపర్గా ఒక 2 to 3 మినిట్స్ సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పల్సెస్ అన్నీ మనకి ఈజీగా గ్రైండ్ అయిపోవాలి. సో చూడండి, బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనకి నైట్ మొత్తం ఫర్మెంట్ కావాలంటే బయట పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే మనకు అంత తొందరగా ఫర్మెంట్ అవ్వదు. సో చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. చూడండి, మనకి మిల్లెట్ దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. నెక్స్ట్ కాస్త సాల్ట్ యాడ్ చేసి మరోసారి ప్రాపర్గా మిక్స్ చేసి దోశ ఎలా వచ్చాయో చూసేయండి. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో.
మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon for get more updates. Until then, take care. Bye bye.